ఫ్రెండ్స్, ఇది OnePlus Nord CE4 Lite 5G ఈ నెల 24న లాంచ్ అవుతుంది. మనం Oppo K12X 5G మొబైల్ రివ్యూ అయితే చేశాం కదా, చైనాలో లాంచ్ అవుతుందని కూడా చెప్పుకున్నాము. అదే మొబైల్ ని అయితే ఇండియాలో తీసుకొస్తున్నారు, జస్ట్ పేరు మార్చడం అంతే. చైనాలో అయితే Oppo K12X 5G, ఇండియాలో OnePlus Nord CE4 5G. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి, కొన్ని మాత్రమే చేంజెస్ చేశారంతే. ఈ స్పెసిఫికేషన్స్ కి, ఈ ఫీచర్స్ కి, ఈ ప్రైస్ కి ఇది వర్తబుల్లా కాదా, ఈ బడ్జెట్ లో దీనికి కాంపిటీషన్ కూడా ఉన్నాయి, సో ఇది నిలుస్తుందా నిలవదా, దీంతో కంపేర్ చేస్తే వేరేది ఏదైనా బెటర్ గా ఉందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా బెడ్లెస్ పచ్ హోల్ డిస్ప్లే అయితే మీరు చూడవచ్చు. 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 2100 నీట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇన్సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. DCI-P3 100% కలర్ గ్యామెట్ అండ్ వైడ్ వన్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. RGB కలర్స్ కూడా చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే DT*2 గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. వీడియో విషయానికి వస్తే 1080 పిక్సెల్ లో అయితే వీడియోస్ ప్లే అవుతాయి. OTT కంటెంట్ ను కూడా ఫుల్ HD లో అయితే చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. హై రేస్ సర్టిఫికెట్ గానీ, డాల్బీ గానీ ఇలాంటివి ఏవి ఇందులో తీసుకురాలేదు. డిజైన్ విషయానికి వస్తే పాలీకార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీని ప్రొవైడ్ చేశారు. రేర్ 2 కెమెరాస్ అండ్ 2 LED ఫ్లాష్ లైట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. 2 LED లైట్స్ కూడా నైట్ టైం ఫోటోస్ తీసుకోవడానికి కావచ్చు, వీడియోస్ తీసుకోవడానికి కావచ్చు, బెటర్ గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఈ ఫోన్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా 1 సిమ్ కార్డ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా 8.1 mm థిక్నెస్ అండ్ 181 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు విత్ సోనీ LYT600 సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ సోనీ LYT600 సెన్సార్ ప్లేస్ లో లేటెస్ట్ సెన్సార్ ని ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుండేది, ప్రొవైడ్ చేసి ఉండాలి కూడా ఈ బడ్జెట్ లో. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 1080 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫ్రంట్ కూడా 1080 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ EIS. ఇందులో 4K రికార్డింగ్ తీసుకొచ్చారా లేదా అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేదు. ఒకవేళ మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఈ బడ్జెట్ లో 4K రికార్డింగ్ అయితే ఖచ్చితంగా తీసుకుని వచ్చి ఉండాలి. మనం iQOO G9 తీసుకుంటే అందులో 4K రికార్డింగ్ ఉంది, సోనీ సెన్సార్ ఉంది అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ కూడా ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ని ప్రొవైడ్ చేశారు. 6S Gen 3 అంటే పేరు మార్చడం అంటే ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ 695. మనం లాస్ట్ టైం OnePlus Nord CE3 Lite లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 6 nm తో బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz గా ఉంటుంది. Adreno 619 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. మిడ్ రేంజ్ గేమర్స్ కు ఇది బాగానే ఉంటుంది. గేమింగ్ మొబైల్ అయితే లేదు, గేమింగ్ కోసమే కొనుక్కోవాలి అనుకుంటున్నాను అయితే ఈ మొబైల్ మీకోసం కాదు, స్కిప్ చేసేయండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక OS విషయానికి వస్తే కలర్ OS 14 తో వస్తుంది. LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 2.2 తోటి అయితే వస్తుంది. బ్లోట్వేర్ ఎలాగో ఉంటుంది, భరించక తప్పదు. ఈ బడ్జెట్ లో మనకు స్నాప్డ్రాగన్ కాకుండా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇదే బడ్జెట్ లో మనం iQOO G9 లో MediaTek Dimensity 7200 ప్రాసెసర్ అయితే చూస్తాము. సో దానికి ఈక్వల్ గా తెచ్చి ఉంటే చాలా బాగుండేది, తెచ్చి ఉండాలి కూడా. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ ఉక్కు చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 100% చార్జ్ అవ్వడానికి 52 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. డే బై డే యూజింగ్ కోసం కావచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అడిషనల్ గా Wi-Fi 6 అండ్ Bluetooth 5.0 అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. IP రేటింగ్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే 8GB అండ్ 12GB ర్యామ్ వేరియంట్, 256GB అండ్ 512GB రోమ్ వేరియంట్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫోన్ 19,000 నుంచి 22,000 మధ్యలో అయితే ఉండవచ్చు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. 19,000 బడ్జెట్ లో అయితే డిస్ప్లే అండ్ బ్యాటరీ అయితే ఓకే, కెమెరా అండ్ ప్రాసెసర్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉండాలి. సో ఈ విషయంలో మీరైతే కాంప్రమైజ్ కాకండి. 15,000-16,000 బడ్జెట్ లో వస్తే ఈ ఫోన్ ని తీసుకోండి. అంతకు మించి అయితే దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా స్కిప్ చేసేయండి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, కెమెరా, వీటి కోసం ఇంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం అయితే 100% లేదు. మీరు ఇదే 19,000 బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే iQOO G9 ఉంది, బెస్ట్ అంటాను. Vivo T3 పై ఓలుక్కేయచ్చు, లావా బేస్ కర్వ్ పైన కూడా ఓలుక్కేయచ్చు. లేదు
మేము వన్ ప్లస్ తీసుకోవాలనుకుంటున్నాము, వన్ ప్లస్ బ్రాండ్ అంటే మాకు చాలా ఇష్టం అంటే రీసెంట్ గా మనం ఆన్లైన్ లో చూస్తూనే ఉన్నాం. వన్ ప్లస్ నాడ్ CE3 తీసుకోవచ్చు, 19,000కి వస్తుంది. వన్ ప్లస్ నాడ్ 3 తీసుకోవచ్చు, 20,000కి వస్తుంది. దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఫీచర్స్, బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే అందులో ఉంటాయి. దానిపైన కూడా లుక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.